ప్రతిపక్ష నాయకుడు ఏ కాంగ్రెస్ పార్టీ భిక్షతో ఈ స్థాయిలో ఉందో అతని కుటుంబం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయనకి సిగ్గనిపిస్తా ఉందంట. ఈ దేశం ఎటుపోతా ఉంది, దేశం పరువు తీసేశారు యువజన కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఖండిస్తా ఉన్నాడు. మోడీ గాని కూటమి ప్రభుత్వం గాని ఎప్పుడైనా అబాసి పాలవుతా ఉంటే తైక్కుమంట వచ్చేస్తాడు ఖండించడానికి. మోడీని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాష్ట్ర ప్రయోజనాలు గాలి కుదిలేశాడు అధికారంలో ఉన్నన్ని రోజులు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి దోచుకునే ప్రయత్నం చేసినప్పుడు మోడీ సహకరించాడు. అందుకని ఈ రోజున మోడీకి ఎటువంటి ఆపదొచ్చినా దేశ ప్రజలు ఇతను చేతగాని దద్దమ్మ అని చెప్పి కితాబు ఇచ్చినా సరే అతన్ని మెచ్చుకునే ప్రయత్నం, కాపాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయటం అనేది కూడా చాలా సిగ్గుచేటి. ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా మీరు ఎంత విధ్వంసానికి పాల్పడ్డారో అధికారంలో ఉన్నప్పుడు, ఈ రోజున ఏ విధంగా అధికార పార్టీ మీ కార్యాలయాలపైన గాని, మీ నాయకులపైన గాని, ఇళ్లపైన గాని దాడులు చేసి మూర్ఖంగా వ్యవహరిస్తూ తగలబెడుతుంటే మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. అటువంటిది ఈ రోజున ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పాల్పడతా ఉంటే ఖండించకపోగా, యువత భవిష్యత్తు కోసం, ఈ దేశ ప్రయోజనాల కోసం మరి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నటువంటి యువజన కాంగ్రెస్ నాయకుల చర్యల్ని మీరు తప్పుపడతా ఉన్నారు అంటే మరొకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఎంత మోడీని వెనకేసుకొచ్చినా సరే మీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఈ రోజున నిజంగా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుంటా ఉంటే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటా ఉంటే మీ వ్యాఖ్యలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయటమే కాదు, పురంధేశ్వరి గారు చాలా హాస్యాస్పదంగా ఉందమ్మా. ఎన్టీ రామారావు గారి కూతురుగా మీకు ఎంతో అనుభవం ఉందని చెప్పి, మీకు నాలెడ్జ్ ఉందని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు మిమ్మల్ని అందలం ఎక్కించారు. మరి ఈ రోజున తైక్కుమంట వచ్చేసి ఇమీడియట్ గా ఖండిస్తా ఉన్నారు. ఏమి దేశ పరువు తీసావా? మరి నువ్వు ఇతర దేశాలలో ఇటువంటి సమ్మిట్లన్నిటిలో కూడా పాల్గొన్నప్పుడు ఆ రోజున మరి దేశ సమగ్రతని గాని, పరువును గాని కాపాడిన దానివి. మరి నీకు ఈ రోజున దేశ ప్రయోజనాలని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తూ, మోడీకి భయపడి ఈ రోజున రైతులను గాని, యువతను గాని, భారతదేశాన్ని అభివృద్ధి చెందకుండా నాశనం చేస్తున్నటువంటి మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమిస్తా ఉంటే మీరు ఖండిస్తారా? కొంచెమన్నా మీకు కృతజ్ఞత లేదమ్మా. కాంగ్రెస్ పార్టీ ఉప్పు తిన్నావు కదా, కాంగ్రెస్ పార్టీ వల్ల నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు కదా. ఏమి నీకేమన్నా మంత్రి పదవి ఇస్తా అన్నాడా మోడీ? లేదంటే కనుక మిమ్మల్ని ఏంటి కేవలం మీరు అధికార దాహంతో పురంధేశ్వరి గాని, జగన్మోహన్ రెడ్డి గాని, చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని మీ అందరికీ కావాల్సింది దోచుకోవటం, దాచుకోవటం అంతే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కాదు అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. మా టైం వస్తుంది, చూసుకుందాం, మేము కూడా సిద్ధంగా ఉన్నాం దేనికైనా. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర విభజన తర్వాత నిరంతరం ప్రజల ఆకాంక్ష మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తా ఉంది. మీరందరూ కూడా మోడీకి తొత్తులు అని తెలిసినా కూడా మేమందరం ఇప్పటికీ కూడా ప్రజలకు అండగా నిలబడతా ఉన్నాం. అదే విధంగా కొనసాగుతాం. దేనికి భయపడేదే లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా, మా పైన దాడులు చేసినా సరే ప్రజలు మాకు అండగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని చెప్పి మీరందరూ కోరుకున్నారు. మీరు మాట్లాడిన వీడియోలన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడా మర్చిపోవట్లేదు. అంటే మీరు కేవలం మీ సొంత ప్రయోజనాల కోసం, అధికారం కోసం, డబ్బు సంపాదించుకోవటం కోసం మాత్రమే మీకు అనుకూలంగా ఆ వ్యాఖ్యలు చేస్తారని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. మోసం చేస్తారని చెప్పి చాలా క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి వీటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. మా రాష్ట్ర కార్యాలయాలు కాపాడుకోవటం మాకు తెలుసు, మా కేడర్కి ఎలా భద్రత కల్పించుకోవాలో మాకు తెలుసు. ఈ రోజున పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు. డీజీపీ గారిని కూడా అభ్యర్థిస్తా ఉన్నాం. బీజేపీ నాయకులు ఈ రోజున అధికారంలో ఉన్నారు అని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కార్యాలయాలపైన దాడి చేసి, మా బ్యానర్లు అన్ని చింపేసి తగలబెడుతూ, అదేవిధంగా మా నాయకులపైన కోడిగుడ్లు విసిరి వ్యక్తిగత దాడులు పాల్పడతా ఉంటే మీరు చోద్యం చూస్తా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. మీరందరూ కూడా లా అండ్ ఆర్డర్కి రక్షక భటులుగా ఉన్నారు. ప్రజలందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను.